ఒక పల్లెటూరులో అరిన్ అనే యువకుడు జీవించేవాడు. అతనికి చాలా కష్టమైన జీవితమే గడిచింది. కానీ అతని హృదయం పెద్దది, దయతో నిండింది. ఒకరోజు నది వద్ద అనుకోకుండా అతను ఒక అద్భుతమైన స్వర్ణ పావన పక్షి యొక్క పతంగాను కనుగొన్నాడు. ఆ పతంగాన్ని తీసుకుని గ్రామ ప్రజలు అతనికి చెప్పారు, ఇది పక్షి యొక్కది, దాన్ని తిరిగి అప్పుడు చీకటి మిస్టీ మౌంటైన్ మీదికి తీసుకెళ్లాలి. అరిన్ అతని భయాలను, ఇబ్బందులను పెడుతూ ఈ యాత్రను ఆరంభించాడు. అడవిలో అడుగు పెట్టినప్పుడు అతను ఒక వృద్ధుడిని కనిపెట్టాడు. ఆ వృద్ధుడు తన గాడి నుండి నిచ్చిపోతున్నప్పుడు అరిన్ అతనికి సహాయం చేశాడు. వృద్ధుడు కృతజ్ఞతతో అరిన్కు ఒక చిన్న మంత్ర ద్రవ్యాన్ని ఇచ్చాడు. ఈ చిహ్నం నీకు కావలసిన దారిని చూపిస్తుంది అని చెప్పి అతను వెళ్లిపోయాడు. అరిన్ అడవిలో ప్రయాణం సాగిస్తూ తన మనసులో నిశ్చయాన్ని పెంచుకున్నాడు. అప్పుడు అతను ఒక పెద్ద నది దాటాల్సి వచ్చింది. కానీ రివర్ కట్టెలను చూపించడానికి ఆ మంత్ర ద్రవ్యాన్ని ఉపయోగించి సురక్షితంగా నది దాటాడు. అలా అతను మిస్టీ మౌంటైన్ పైకి చేరుకున్నాడు. ఆ రహస్య పర్వతంలో అతనికి ఒక భయానకమైన నీడ ప్రాణి కనిపించింది. అప్పుడు అరిన్ తన ఆత్మవిశ్వాసాన్ని కనబరిచి మంటలతో ఆ ప్రాణిని భయపెట్టాడు. అలా అతను పర్వత శిఖరం చేరుకున్నాడు. కాని అక్కడ స్వర్ణ పావన పక్షి కనబడలేదు. అప్పుడు ఆ పక్షి అద్భుతంగా అతనికి దర్శనమిచ్చింది. నీ మనసు నలుగురు ప్రశ్నల జవాబులు చెప్పాలి. కానీ నీకు తెలుసా, ఈ యాత్ర అనేది నీది మాత్రమే కాదు, నీ గుణాల సాక్ష్యాన్ని కనుగొనడం. అరిన్ అలా ప్రశ్నలను సరిగ్గా సమాధానమిచ్చాడు. పక్షి అతని నిజాయితీ, సహనం, దయలను చూస్తూ అతనికి ఒక ప్రత్యేకమైన స్వర్ణ పావన పతంగాన్ని ఇచ్చింది. అరిన్ అతని గ్రామానికి తిరిగి వచ్చి ఆ పతంగంతో ప్రజలకు అద్భుతమైన పనులు చేశాడు. పల్లె అభివృద్ధి చెందింది. అనేక కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాయి. అరిన్ తన రుణం తీర్చుకుని తాను ఏ దారిలో ప్రయాణిస్తున్నాడో అర్థం చేసుకున్నాడు.